ఏపీ యువత జనసేన రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు బాలాజీనగర్లో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వరదరాజస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. 3వ రోజు ఉత్సవంలో భారీగా అన్నదానం చేశారు. ఏసీ సుబ్బారెడ్డి, జనసేన నేత మురళీకృష్ణ, ప్రసాద్ రెడ్డి, ఉదయగిరి రాము తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 30 ఏళ్లుగా కృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న కొట్టే వెంకటేశ్వరుని ఈ సందర్భంగా అభినందించారు. శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, రమేష్ రాజు, దుర్గా వెంకట్రావు, మస్తాన్ చరణ్, అనిల్, హరి తదితరులు పాల్గొన్నారు. బాలాజీనగర్ సెంటర్ కి ప్రధాన కూడలి యందు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు శ్రీ వేణుగోపాల స్వామి అనండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అనండి, ద్వారకాధీశుడు అనండి, మురళీకృష్ణుడు అనండి, ఏ పేరుతో పిలిచినా భక్తులు ఆర్తితో ఏ నామంతో వారిని ఉచ్చరించినా నేనున్నాను అని పలికే ప్రధాన దేవుళ్ళలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి ఆది గురువుగా శ్రీ మురళీకృష్ణ స్వామి వారు సాక్షాత్కారం అవుతారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు. అటువంటి దేవదేవుడు జన్మించిన పర్వదినం నాడు అంటే గోకులాష్టమిగా, కృష్ణాష్టమిగా మన భారతదేశంలో ఉత్తర దేశంలో దక్షిణ పదాన పలు నామాలతో పండుగను నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మన సింహపురి పట్టణంలో 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో అందున ముఖ్యంగా ప్రత్యేకించి ప్రస్తావించదగ్గ విషయం మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికుల యొక్క ఆశీర్వాదంతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానుల వారి ప్రతిమని ప్రతిష్ఠ చేసి 4 రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజు దశమి తిథి నాడు పేదలకి, అన్నార్తులకి ఆకలి బాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వారికి పిలుపు మేరకు వచ్చినటువంటి మా ముందర వచ్చినటువంటి నాయకులకి డాక్టర్ గారు రవి గారు ఊపిరితిత్తులు డాక్టర్ వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
ముఖ్య అతిథులుగా వచ్చి అసలైన పని సేవ అనండి, పని అనండి, బాధ్యత అనండి, ఏదైనా అనండి, వారికి సముచిత స్థానం ఆ దేవదేవుడే కల్పిస్తాడు. వారి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఆ వాక్కు బయటికి వస్తుంది అని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమ్ముతో నన్ను ఈ కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి వారికి నా వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన బాలయ్య సెంటర్ లో మా సోదరుడు కొట్టే వెంకటేశ్వర్లు గత 30 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమిని అత్యంత ఘనంగా, భక్తిగా, అనేక విధాలుగా ఈ నెల్లూరులో మొత్తంలో దాదాపు 1-2 వాటిల్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ మనకు భవ్యతంగా చేస్తున్న మన కొట్టే వెంకటేశ్వర్కి ఎంత కృతజ్ఞత తెలుపుతున్నానో. ఈ రోజు అన్నదాన సందర్భంగా మమ్మల్ని పిలిచాడు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఇదే విధంగా ఇంకొక 30-40 సంవత్సరాలు ఇదే విధంగా బాలయ్యనార్లో చేస్తూ మంచి దేవుడు మా కొట్టే వెంకటేశ్వర్కి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు ఇక్కడ కార్యక్రమం చేయడం, మమ్మల్ని పిలవటం చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలంటే చిన్న విషయం కాదండి. 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎంతో ధైర్యంగా, భక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అలాగే గొప్ప పదవులు వారికి ఇచ్చి కరుణిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.